Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. రిస్క్ అండ్ రిటర్న్ చాప్టర్ గురించి మాట్లాడుకుంటాం కదా. దీంట్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిస్క్ అండ్ రిటర్న్. దీన్ని ఎట్లా మెజర్ చేస్తాము, రిస్క్ అసలు ఎన్ని రకాలు, దీన్ని మెజర్ చేయడానికి ఏం వాడతాం మనం, స్టాటిస్టిక్స్ టూల్సే వాడేది మనము. సో దీన్ని ఎలా వాడతాము, జనరల్గా రిస్క్ ఎక్కడ ఉంటుంది మనకి, స్టాక్ ఎక్స్చేంజ్లో. సెన్సెక్స్ మనం చూస్తూ ఉంటాం కదా, ఇంత రిస్క్, ఇంత నష్టపోయాము, ఇంత పెరిగింది, ఇంత లాభాలు వచ్చాయి, అది ఇది అని చెప్పి అదంతా రిస్కే కదా. అయితే ఈ రిస్క్ అనేది రెండు రకాలు, ఒకటి మెజరబుల్, అన్మెజరబుల్. మెజర్ చేయగలము, ఇంకొకటి అన్మెజరబుల్, లేకపోతే దీనే సిస్టమాటిక్, అన్సిస్టమాటిక్ రిస్క్ అని కూడా అనొచ్చు. అన్సిస్టమాటిక్, అన్మెజరబుల్ రిస్క్ అనేది ఏంటంటే మన చేతుల్లో లేదు, మనం ఏం చేయలేము. అదే సిస్టమాటిక్ రిస్క్ అంటే అది మెజరబుల్, సిస్టమాటిక్ ఇంత వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దీన్ని మెజర్ చేయొచ్చు. సో దీన్ని మెజర్ చేయడానికి మనం బీటా అనే దాన్ని, ఆల్ఫా గామా బీటా అని విన్నాం కదా మ్యాథమెటిక్స్లో, అదే బీటాని తీసుకొని ఒక ఫార్ములాని ప్రిపేర్ చేసి రిస్క్ ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము. ఒక 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద రిలవెంట్ రిస్క్ ఫర్ డెసిషన్ మేకింగ్ బై ద ఇన్వెస్టర్ ఈజ్ సిస్టమాటిక్ రిస్క్. ద రిలవెంట్ రిస్క్ ఫర్ డెసిషన్ మేకింగ్, ఇన్వెస్టర్ ఎప్పుడైనా డెసిషన్ తీసుకుందామంటే సిస్టమాటిక్ రిస్క్ అనే దాన్ని మనం మెజర్ చేయొచ్చు, కనుక్కోవచ్చు. ఎట్లా? బై బీటా ద్వారా ఈ సిస్టమాటిక్ రిస్క్ని కనుక్కోవచ్చు. అన్సిస్టమాటిక్ గురించి మనం మాట్లాడట్లేదు, ఓకేనా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బీటా ఈజ్ హిస్టారికల్ మెజర్ ఆఫ్ సిస్టమాటిక్ రిస్క్. హిస్టారికల్ పాతది ఏదన్నా అయిపోయిన డాటా ఉంటే దాన్ని తీసుకొని మనం మెజర్ చేస్తాము, ప్రజెంట్ వాడము, ఫ్యూచర్ మనకు తెలియదు. కాబట్టి హిస్టారికల్ డాటా ప్రకారం మనము ఈ రిస్క్, సిస్టమాటిక్ రిస్క్ని బీటా ద్వారా కనుక్కుంటాము. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 గుర్తుపెట్టుకోండి, హయ్యర్ ద వేరియబిలిటీ హయ్యర్ ద సిస్టమాటిక్ రిస్క్ అండ్ వైస్ వర్సా. ఇది ఎంత ఎక్కువ ఉంటే కనుక దాంట్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే, మనకు వచ్చిన ఆన్సర్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు రిస్క్ ఎక్కువ, తక్కువ ఉంటే రిస్క్ తక్కువ, ఓకేనా? సరే, ఈ రిస్క్ అండ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, ఓకే? అది స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుతున్నా. స్టాక్ ఎక్స్చేంజ్లో రిస్క్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయడానికి 2 మెథడ్స్, ఒకటి కోరిలేషన్ మెథడ్, రిగ్రెషన్ మెథడ్. కోరిలేషన్, రిగ్రెషన్ ఈ రెండు మనం స్టాటిస్టిక్స్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అదే. కాకపోతే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి కాబట్టి కొంచెం కోరిలేషన్ ఫార్ములా మారుతుంది. ఈ 2 మెథడ్స్, కోరిలేషన్, రిగ్రెషన్లో ఇది చూద్దాం మనం ఈరోజు. కోరిలేషన్ మెథడ్ చూద్దాం, రిగ్రెషన్ మెథడ్ నెక్స్ట్ క్లాస్లో, ఓకేనా? సరే, కోరిలేషన్ మెథడ్లో మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అదేంటి అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు, అనండి నాతో పాటు, బీటా ఈజ్ ఈక్వల్ టు RIM ρ1 ρm డివైడెడ్ బై ρm స్క్వేర్. RIM అంటే ఏంటి? కోరిలేషన్ కోఎఫిషియంట్. ఇదే ఇప్పుడు చెప్తున్నాం, కోరిలేషన్ కోఎఫిషియంట్ తెలుసు కదా, మనం అక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ రిటర్న్స్ ఆఫ్ స్టాక్. ఈ కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది 2 అంశాలకు సంబంధించి. ఏంటా 2 అంశాలు? రిటర్న్ ఆఫ్ స్టాక్ ఎంత వస్తుంది, అండ్ ద రిటర్న్ ఆఫ్ మార్కెట్ ఇండెక్స్ ప్రకారం రిటర్న్ ఎంత. ఈ రెండింటికి సంబంధించిన కోరిలేషన్ RIM. అర్థమైందా? ఇది RIM. ఇక రో అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ కదా. ఇప్పుడు ρ1 ఏంటి అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ ది స్టాక్. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి కదా, ఒకటి రిటర్న్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ స్టాక్, ఇంకొకటిది రిటర్న్ ఆఫ్ మార్కెట్ ఇండెక్స్. ఈ ρ1 అనేది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ స్టాక్. ఇది ఇక్కడికి వస్తుంది ρ1. ఇక ρm అంటే ఏంటి? ρm అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ మార్కెట్ ఇండెక్స్, అందుకని రాశాను స్టాండర్డ్ డీవియేషన్ రిటర్న్ ఆఫ్ ద మార్కెట్ ఇండెక్స్. ఇది ఇక్కడ వస్తుంది, ఇది ρ1, ఇది ρm. అర్థమైందా? ρ1 ρm. ఇంకా ρm స్క్వేర్ అంటే ఏంది? దీన్నే మనం స్క్వేర్ చేస్తున్నాము. ఇది ఒక 20 ఉందనుకోండి, 20 స్క్వేర్ ఎంత అవుతుంది? 400. అంతే. ఇదే ఓన్లీ స్క్వేర్, వీఆర్ మేకింగ్ స్క్వేర్ ఆఫ్ ద ρm. ముందు ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఇది స్క్వేరే కదా. ఫార్ములా ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి, బీటా ఈజ్ ఈక్వల్ టు RIM ρ1 ρm డివైడెడ్ బై ρm స్క్వేర్, అంతే.
అర్థమైంది కదా? ఒక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం సింపుల్, మనకి ఇక్కడ బోర్డు మీద ఆల్రెడీ రాసి పెట్టాను. కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ బిట్వీన్ రిటర్న్ ఆఫ్ స్టాక్ అండ్ మార్కెట్ పోర్ట్ఫోలియో. మార్క్ అని రాశాను, మార్కెట్, ఇది మార్కెట్ పోర్ట్ఫోలియో. ఈ రెండింటికి రిటర్న్ ఆఫ్ స్టాక్ అండ్ రిటర్న్ ఆఫ్ మార్కెట్ ఇండెక్స్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఇది 0.9 అన్నాడు. ఇంకేంటి? స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ సెక్యూరిటీ. స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ సెక్యూరిటీ అంటే స్టాకే కదా, ఇది స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ స్టాక్, ఇది 10%. ఇంకేమి ఇచ్చాడు? స్టాండర్డ్ డివియేషన్ మార్కెట్ పోర్ట్ఫోలియో అంటే ఇది స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ మార్కెట్ ఇండెక్స్, పోర్ట్ఫోలియో కదా, మార్కెట్ది కదా, దాన్ని 8%. అసెట్ ఇన్ ద బీటా కోఎఫిషియంట్. బీటా కోఎఫిషియంట్ కనుక్కోవాలి, దానికి ఏంటి? ఫార్ములా రాయాలి. ఫార్ములా ముందు రాసేద్దాం. బీటా కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? RIM అనండి, RIM ρ1 ρm డివైడెడ్ బై ρm స్క్వేర్. మీరు ఇక్కడ దీని తర్వాత ఇదంతా రాయండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను రాయట్లేదు. ఏమని రాస్తున్నారు? RIM కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ రిటర్న్ ఆఫ్ స్టాక్ అండ్ రిటర్న్ ఆఫ్ మార్కెట్ ఇండెక్స్, లేదా సేమ్ వర్డ్స్ యూస్ చేయండి, రిటర్న్ ఆఫ్ స్టాక్ అండ్ మార్కెట్ పోర్ట్ఫోలియో సేమ్ వర్డ్స్ యూస్ చేసి ఎంత ఇచ్చాడు? ఇది 0.9 అని వేసుకోండి. తర్వాత ఏమి ఇచ్చాడు? స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ సెక్యూరిటీ, స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ స్టాక్ మీన్ సెక్యూరిటీ, అది 10%, ఇది ఇచ్చాడు కదా, 10% వేసుకోండి. తర్వాత థర్డ్ స్టెప్లో స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ మార్కెట్ పోర్ట్ఫోలియో, స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ మార్కెట్ ఇండెక్స్ అని సేమ్ వర్డ్ యూస్ చేసినా పర్వాలేదు. అదెంత ఇచ్చాడు? 8%. ఈ మూడు ఇక్కడ రాయండి, అర్థమైందా? దాని తర్వాత ఈ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోదాం. క్యాలిక్యులేషన్లో ఏమంటున్నాడు? RIM అంటే ఎంత? 0.9 ఇంటూ ρ1 ఎంత? 10%, అంటే 10 వేసుకుంటాము. ఇది 8%, 8. ఇది మొత్తం డివైడెడ్ బై ఇట్లా వేసుకుందాం, లేకపోతే రో స్క్వేర్ ఎం, ρm స్క్వేర్. ρm ఎంత? 8 కదా, 8 స్క్వేర్. ఇప్పుడు క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దాం ఒకసారి, చాలా ఈజీ, ఏం లేదు. చూడండి, 0.9 ఇంటూ 10 ఇంటూ 8 ఎంత వచ్చింది? 72 వచ్చింది. 72 డివైడెడ్ బై 8 స్క్వేర్. 8 8 8 కదా, 64. 72 డివైడెడ్ బై 64, 1.125 ఈజ్ ద ఆన్సర్. రిస్క్ ఎంత ఉంది అంటే 1.125 అంటున్నాము. దీని అర్థం ఏంటి చెప్తాను ఉండండి. ఇక్కడ ఏమన్నాము? హయ్యర్ ద వేరియబిలిటీ హయ్యర్ ద సిస్టమాటిక్ రిస్క్ అండ్ వైస్ వర్సా. ఒక్కటితో చూసుకోండి, ఒకటి కంటే ఎక్కువ ఉంది అంటే కనుక మనకి రిస్క్ ఎక్కువ ఉంది, ఒకటి లోపల ఉంటే రిస్క్ తక్కువ ఉంది. అట్లా మనం రిస్క్ ఫ్యాక్టర్ని మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అర్థమైందా? ఈ ప్రాబ్లం అర్థమైతే మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను. ఆ హోంవర్క్ ప్రాబ్లంలో ఇది ఇప్పుడు దీన్ని ఇది 0.9 అన్నాం కదా, దీని ప్లేస్లో మీరు ఏం వేసుకుంటారు? 0.7 వేసుకోండి. 10% 8% యాజ్ ఇట్ ఈజే ఉంచేయండి. ఓకే, ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం, మీ హోంవర్క్ ప్రాబ్లం ఇట్లా చేసుకుని చూడండి. మీ ఆన్సర్ మాత్రం 0.93 ఉండాలి. ఆన్సర్ ఎంత? 0.93. అంటే ఏంటి? ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంది, ఇక్కడ 1.125 అంటే రిస్క్ ఎక్కువ ఉంది. మీకు సెకండ్ ప్రాబ్లంలో ఓన్లీ 0.9 బదులు 0.7 వేసుకొని వర్కౌట్ చేసి చూస్తున్నారు, చేస్తే ఇంత వచ్చిందంటే రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంది, 1 కంటే తక్కువ ఉంది కాబట్టి. ఇంతే, సింపుల్. ఇదేంటి? కోరిలేషన్ మెథడ్. ఒకసారి రీక్యాప్ ఇవ్వాలి, ఏం లేదు. ఇక్కడ మనము స్టాక్ ఎక్స్చేంజ్లో రిస్క్ని క్యాలిక్యులేట్ చేయడానికి, ఏ రిస్క్? సర్టెన్ రిస్క్, మెజరబుల్ రిస్క్, దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనము స్టాటిస్టిక్స్లో 2 పద్ధతులు వాడతాము. ఒకటి కోరిలేషన్ అండ్ రిగ్రెషన్. కోరిలేషన్ గురించి మనం ఏం చేస్తామంటే ఓన్లీ సింప్లీ ఫార్ములా వేసుకున్నాము, కోరిలేషన్కి సంబంధించింది. కోరిలేషన్లో మనం వాడాం కదా, కోరిలేషన్ కోఎఫిషియంట్ వాడాము కదా, అండ్ దెన్ స్టాండర్డ్ డివియేషన్ కూడా వాడతాము. సేమ్ అదే యూజ్ చేసి చిన్న ఫార్ములా ఒకటి క్రియేట్ చేసుకొని దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి, ఏం లేదు ఇంకా. అర్థమైంది కదా? స్క్రీన్ షాట్ తీసుకోండి, తప్పకుండా వీడియోస్ 10 మందికి షేర్ చేసుకోండి, ప్రాక్టీస్ బాగా చేయండి. నెక్స్ట్ క్లాస్లో రిగ్రెషన్ మెథడ్ చూద్దాం. గుడ్ లక్. తీసుకోండి స్క్రీన్ షాట్.